దయచేసి సమన్వయం పాటించండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే మెగా సూర్య ప్రొడక్షన్స్ నుంచి ఏఎం రత్నం గారు అయితే రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ సోమవారం శిల్పకళా వేదికలో అయితే జరగబోతుంది. సో దానికి భారీగా అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో పాసులు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఈవెంట్కి రండి, లేని వాళ్ళు దయచేసి ఇళ్ళ దగ్గర ఆగిపోండి. ఎందుకంటే అక్కడికి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు మన ఇంకా వేరే వేరే సమస్యలు ఎదురవుతాయి. ఖచ్చితంగా వాటిని తీసుకొచ్చి చెడ్డ పేరు అయితే తీసుకురావద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా విధి విధానాలు పాటిస్తారు. సో ఖచ్చితంగా ఇలాంటి టైంలో దానికి అందరితో కొంచెం కోఆపరేట్ చేయండి అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వదిలారనమాట. సో ఖచ్చితంగా ఈ ఈవెంట్కి మినిస్టర్లు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఎవరినన్నా రానివ్వకపోతే మరి తర్వాత బాధపడతారు. ఖచ్చితంగా పాసులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంట్రీ ఉంటుంది. పాసులు లేని వాళ్ళు బయటే ఆగిపోవాల్సి వస్తుంది. మరి దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. సో రోడ్డు పైన అది పబ్లిక్ ఏరియా కాబట్టి ట్రాఫిక్ అనేది మెయిన్ సెంటర్లో చాలా స్ట్రక్ అయిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇలాంటి పని చేశారా అని వార్తల్లోకి ఎక్కించుకునే కన్నా ప్రశాంతంగా అందరూ కూడా ఇళ్లలో కూర్చొని చూడండి. పాస్ ఉన్న వాళ్ళు మాత్రం కుదిరినంత తొందరగా వచ్చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అందరికీ ఉంటుంది. సో మరి పాస్ లేకపోయినా వచ్చి గేట్ బయట ఎవరో కూడా ఇబ్బంది పడొద్దని ప్రొడ్యూసర్లు అయితే ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో సోషల్ మీడియాలో కూడా అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని పాస్ చేస్తున్నారు. ఎవరైతే ఈవెంట్కి పాసెస్ ఉన్నాయో వాళ్ళు మాత్రం వెళ్ళాలని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారనమాట. సో అనవసరంగా పాసెస్ లేకుండా అక్కడికి వెళ్ళి గేట్ల బయటకు పడిగాపులు కాసి ఆ ట్రెండ్ అంతా అయిపోయింది. ఇదివరకు ఇప్పుడు అలా లేదనమాట. ఎందుకంటే అన్ని అప్డేట్స్ కూడా ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అందరికీ ఉంటుంది. మరి అలాంటిది నైజాం నవాబ్ గారు ఆయన అందులోనూ హైదరాబాద్లో ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా భారీ సంఖ్యలో లక్షల్లోనే వెళ్తారు జనాలు. కానీ అక్కడ కెపాసిటీ మాత్రం వేలల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుని ఈవెంట్ పాసెస్ ఉన్నవాళ్లే వెళ్ళాలని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఈ ఈవెంట్ని అయితే పవన్ కళ్యాణ్ గారే చక్కగా ప్రెస్ మీట్లు ఈవెంట్ అన్నీ పెడతానని ఆయన ప్రమోషన్ చేస్తానని ఏఎం రత్నం గారి కోసం ఒక పిల్లర్ లాగా నిలబడ్డారనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఏఎం రత్నం గారు ఒక టెన్షన్లో ఉన్నారు. సినిమా రిలీజ్ చేయాలి, బయర్లు అది ఇది అని చెప్పి. సో ఒక పక్కన నిధి అగర్వాల్ గారు మాత్రం ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరి హీరో గారు కూడా ఉంటే బాగుండని ఫ్యాన్స్లో కూడా ఒక చిన్న అభిప్రాయం ఉంది. సో దానికి అడ్డుకట్ట వేస్తూ చక్కగా ఏఎం రత్నం గారికి నేను ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ అయితే వచ్చి నిలబడ్డారనమాట. మరి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాకి మరింత ఇంకా స్పేస్ దొరుకుతుంది. బుకింగ్స్ కూడా త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు. సో జూలై 24 ఈ సినిమా అయితే బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవబోతుంది.